హైదరాబాద్‌కొచ్చాక రుజువులు సంపాదించడానికి ఆమె చాలా రోజులు ఎదురు చూడాల్సొచ్చింది. ఇంతకుముందు అత్యాచారం బాంబేలో ఉండగా జరిగింది. అతని నేరం నిరూపించడానికి అవకాశం వస్తుందో లేదో అన్న అనుమానం ఉండేది. ఈసారి ఆమె మనస్ఫూర్తిగా తన మీద అత్యాచారం జరగాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంది. ఆమె మొర దేవుడు విన్నాడు. రక్తం మరిగిన పులిలా ఒకడు ఆమెను కోరడం, అతన్ని హైదరాబాద్ ఆహ్వానించడం జరిగింది. హైదరాబాదొచ్చాక ఇంకా జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. అందుకనే ఊరికి దూరంగా విల్లా కొన్నాడు. అలాంటి చోట తన రాకపోకలు ఎవరూ పట్టించుకోరన్న ఆలోచన. మధురిమిక్కడికొచ్చాక తన కారు తానే డ్రైవ్ చేసుకుంటుంది. మధు టాక్సీ వాడతాడు. అవసరమైతే మధురిమ కారు వాడుకునేవాడు. ఆ రోజు మామూలుగా పొద్దున్న లేవగానే ఇవాళ మీటింగ్ ఉందన్నాడు. ఇలాంటి మీటింగులున్నప్పుడు ఆమెతోనే ఉంటాడు మధు. అయితే నేను సాయంకాలం వంట చేయాలన్నమాట అంది. అరే, బాగానే గ్రహించేశావు. భర్త మనతిరిగిన ఇల్లాలివి నువ్వు అన్నాడు. అవును, కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నట్లు నేను నీకన్నీ కదా అంది. అందులోని శ్లాష అతనికి అర్థం కాలేదు. అతనికి ఆనందంగా ఉంది. మధురిమకు బాగా ట్రైనింగ్ ఇచ్చినందుకు తనని తానే మెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని గురించి తెలిసాక అతని ప్రేమలోని కపటం తలుచుకుంటే వెలపరం కలుగుతోంది. కాని తాను అనుకుంది సాధించాలంటే ఏమీ తెలియనట్లే ప్రవర్తించడం ఉత్తమం. అయితే అవన్నీ చూసుకుని ఆఫీస్కొచ్చేయ్ అన్నాడు. హైదరాబాద్ వచ్చాక రాజమ్మ అనుకోకుండా తటస్థపడింది. ఒకరోజు ఇంటికి తిరిగొస్తుంటే దారిలో స్పృహ తప్పిన ఆడది కనబడింది. దారిని పోయే వాళ్ళంతా విచిత్రం చూస్తున్నారు కాని ఆమె పైన కాస్త నీళ్లు కూడా చల్లడానికి ప్రయత్నించలేదు. మధురిమ కారు దిగి కారులో ఉన్న నీళ్ల సీసా తీసి మూత తీసి మొహం మీద నీళ్లు చల్లింది. చల్లని నీళ్లు మొహం మీద పడగానే ఆమెకు తెలివొచ్చింది. తాగడానికి మంచినీళ్లు కావాలా అంటే తల ఊపింది. ఆ తర్వాత పక్కనున్న చాయ్ కొట్టు నుంచి చాయ్ తెస్తే ఎంతో ఆత్రంగా తాగింది. ఆమెకు తెలివి రాగానే గుమిగూడిన జనం మెల్లగా జారుకున్నారు. ఆ తర్వాత ఆమె చెప్పిన కథతో కడుపులో బాధ సుళ్ళు తిరిగింది. కొడుకు ఆమెను వదులుచుకునేందుకు ఆమెని ఊర్నుంచి తీసుకొచ్చి ఈ మహానగరంలో వదిలి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. 2 రోజులైనా రాని కొడుకును తలుచుకోగానే జరిగింది అర్థమైంది ఆ తల్లికి. చేతిలో డబ్బు లేదు, తిండి లేక శోషొచ్చి పడిపోయింది. ఆమెను తనింటికి తీసుకొచ్చి తనతో ఉండమంది. విషయం తెలిసిన మధుసూదన్ ముందు గొడవ చేశాడు. తను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, ఇంటి పనుల్లో సహాయంగా ఉంటుందని ఒప్పించింది. అలా రాజమ్మ ఆమె జీవితంలోకొచ్చింది. ఆఫీసులో మీటింగ్ అయింది. ఆ వచ్చినతన్ని తీసుకుని కారులో బయలుదేరారు. ఇంటికి రాగానే మామూలుగా తను చేసే కార్యక్రమాలు పూర్తి చేసింది. చాలా శ్రద్ధగా వంట చేసింది. రోజు కన్నా శ్రద్ధగా ఇల్లు అలంకరించింది. భోజనాలకొచ్చిన మధు, అతిథి ఇద్దరూ వంట బాగా మెచ్చుకున్నారు. గదిలోకొచ్చిన మధురిమకు డ్రింకు రెడీ చేశాడు. ఎక్కడా తనలోని భావాలు బయటపడనీయకుండా ఏమీ ఎరగనట్లు తాగింది. ఆమెకు మత్తు ఆవరించింది. అత్యాచారం జరిగిపోయింది. మర్నాడు మామూలుగా ఆమె లేచేసరికి మధు, గెస్ట్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. లేచి ముందుగా తను ఇంప్లాంట్ చేసిన వీడియో సరిగ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంది. అవన్నీ దాచి రాజమ్మను కాఫీ తెమ్మంది. మధు వచ్చినప్పుడు రాజమ్మ బయటున్న సర్వెంట్ రూంలో ఉంటుంది. అతను లేనప్పుడు మాత్రం మధురింకు సహాయంగా లోపలే పడుకుంటుంది. కాఫీ తాగి తలారా స్నానం చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి డాక్టర్ దగ్గరకు మెడికల్ చెకప్కు వెళ్ళింది. మీడియా ద్వారా నేర్చుకుంటున్న విజ్ఞానం చెడుకే కాకుండా మంచి కూడా పనికొస్తుందని, దాన్ని వాడుకోవచ్చునని నిరూపించింది. ఇప్పుడు వాటిని తన సాక్ష్యాధారాలుగా చూపించింది. వీడియో కూడా ఎక్స్పర్ట్ ద్వారా ఎడిట్ చేసింది. మర్నాడు బోనులో నిలబడ్డ మధురిమ మాటలు కోర్టులో ఉన్న వాళ్ళందర్నీ, జడ్జిని, డిఫెన్స్ లాయర్ని అందర్నీ ఆలోచించేటట్లున్నాయి. మిలాడ్, ఇవి సంపాదించడానికి నేను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ చివరిసారిగా తెలిసి బలిపశువునయ్యాను. ఇదంతా ఎలా చెయ్యాలన్న దానికి కొంతమంది సలహా తీసుకున్నాను. ఆ రోజు రాత్రి నా శరీరంలో రేపు డ్రగ్ ఉన్నట్లు, నేను రేప్ చేయబడ్డానన్న దానికి నిదర్శనంగా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు, ఆ వీడియో మీకు సాక్ష్యాలుగా సరిపోతాయనుకుంటాను. నేను పడ్డ మానసిక క్షోభ మీరు ఊహించలేరు. ఇలాంటి మృగాల నుంచి ఆడపిల్ల తనను తాను కాపాడుకోవాలి. రేప్ చేసే ముందు ఏ ఒకడైనా ఆలోచిస్తున్నారా ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని? దీని తర్వాత ఆ అమ్మాయి రేపు ట్రోమా సిండ్రోమ్కు గురవుతుంది. 10 మందిలోకి వెళ్లాలంటే భయం, ఒక్కళ్ళు ఉండడానికి భయం, ఎవరు ముట్టుకున్నా ఒక విధమైన గగురుపాటు. కొంతమంది డిప్రెషన్కు లోనవుతారు. కొన్ని అంటుకుంటాయి. తనను తాను నీచంగా చూసుకుంటారు. ఇవన్నీ కాక సంఘం ఆ ఆడపిల్ల లేక స్త్రీని గౌరవించదు. తప్పు చేసిన మగవాడు నలుగురిలో తలెత్తుకుని తిరుగుతాడు. తప్పు ఒకరికి, శిక్ష ఒకరికి. ఆమె తప్పు లేకపోయినా తమని తాము నిందించుకుంటూ శిక్షించుకుంటారు. మన సభ్య సమాజంలో ఇలాంటి వాళ్లకు వాళ్ళేమీ తప్పు చేయలేదన్న భరోసా ఇవ్వగలుగుతున్నారా?
ఒకవేళ పెళ్ళైనాడది ఈ పరిస్థితికి గురైతే ఆమె భర్త ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయడానికి తోడ్పడుతున్నాడా? ఈ విషయం మీద చాలా సినిమాలు వచ్చుండొచ్చు, బాక్సాఫీస్ హిట్ కొట్టుండొచ్చు, కానీ మనుషుల్లో మార్పు తేగలుగుతున్నామా? ఒక నిర్భయ, ఒక అభయ, ఒక చిన్నారి అలా ఓ బలవుతూనే ఉన్నారు. ఈ మరణకాండకి ఎక్కడా అంతులేదు. ఇది కాక రోగాన్ని తగ్గించే మందును దీనికి వాడొచ్చని తెలుసుకున్నాడు ఆధునిక మానవుడు. సైన్స్ మన ప్రగతికి మూలం అవడానికి అనుకుంటే సర్వనాశనానికి కూడా పనికొస్తుంది అంటున్నాడు నేటి మానవుడు. దాని ఫలితమే ఈ రేప్ డ్రగ్. ట్రాంక్విలైజర్గా ఉపయోగపడుతుంది అనుకుని కనిపెట్టిన మందు స్త్రీని సర్వనాశనం చేయడానికి వాడుతున్నారు. ఈ డ్రగ్ మూలంగా ఎంతో మంది ఆడపిల్లలు బలవుతున్నారని తెలిసినా ప్రభుత్వం ఈ మందును నిషేధించలేదు. నాగరికత వెర్రితలలు వేస్తోంది. ఆడపిల్లలు తాము కూడా మగపిల్లలతో సమానమంటూ పబ్బులకు క్లబ్బులకు తిరుగుతున్నారు. ఎవరైనా వాళ్ళ డ్రింకులో ఈ మందు కలపొచ్చు. అందుకే అమ్మాయిలను హెచ్చరిస్తున్నాను, బయట మీరు ఏ డ్రింకులు తాగద్దని. ఆడ మగ సమానమని, ఆడవాళ్లు మగవాళ్లకు దేనిలోనూ తీసిపోరని నిరూపించుకున్న ఈనాటికి ఆడపిల్ల పరిధులు ఆమెకున్నాయి. అవి దాటడానికి లేదు. ఎందుకంటే ఈ చర్యలో నష్టమంటూ జరిగితే అది ఆడదానికే. ఆడదాన్ని భోగ వస్తువుగా కాక సాటి మనిషిగా చూడగలిగే సంస్కారం మనుషుల్లో వచ్చేదాకా ఇలాంటి నష్టాలకు గురికాక తప్పదు. అందుకే ఆడపిల్ల బయటికి వెళితే తిరిగొచ్చేదాకా తల్లిదండ్రులకు కంటి మీద కునుకు రాదు. కొంతమంది ఆడపిల్లలు ఈ చర్య తర్వాత తామేదో చెడిపోయామన్న ఊహతో ఉన్న బలహీన క్షణంలో ఆత్మహత్యకు గురవుతారు. అలా ఆ వ్యక్తి బలహీనతకు లోను కాకుండా సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేయడానికి ఆమె చుట్టూ ఉన్న మనుషులు ఆమెకు సహకరించాలి. తప్పు ఆమెది కాదని, ఆమె మీద అత్యాచారం చేసిన వాళ్ళదని ఆమెను నమ్మించి ఆత్మవిశ్వాసం కలిగించాలి. నేను ఎక్కువగా మాట్లాడుంటే కోర్టు వారు క్షమించాలి. మిగిలిన విషయాలు నా లాయర్ స్వప్న మాట్లాడుతుంది అంటూ ముగించింది. అప్పటిదాకా మధురిమ మాటలు వింటున్న వాళ్ళంతా ఆమె ఆగగానే చప్పట్లు కొట్టారు. అప్రయత్నంగా మాధవి కూడా తన 2 చేతులు కలిపింది. స్వప్న లేచి, మిలాడ్, 2 పెళ్లిళ్లు చేసుకోవడం చట్టరీత్యా నేరం. సెక్షన్ 494/495 ఐపీసీ ప్రకారం. ఇక రెండవది, మధురిమ కేసులో దీన్ని గ్యాంగ్ రేప్ అనాలో లేదో నాకు తెలియదు. ఇది డేట్ రేప్ కింద కూడా వస్తుంది. గ్యాంగ్ రేప్ అనుకున్న పక్షంలో అతనికి 326/2 ఇండియన్ పీనల్ కోడ్ 186 ప్రకారం కఠిన కారాగార శిక్ష 10 ఏళ్లకు తక్కువ కాకుండా పడాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మాధవి అంతా వింటోంది. అతని భార్యగా అతనికి శిక్ష పడకూడదని కోరుకుంటుంది. అదే తోటి ఆడదానిగా ఆలోచిస్తే, మధురిమ పట్ల అతని ప్రవర్తన తలుచుకుంటే ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదు అన్నంత భయం పుట్టేలా అతనికి శిక్ష పడాలని కోరుకుంటుంది. మాధవికి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఒక చెట్టు నుంచి ఎన్నో అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్ల అడవిలోని అన్ని చెట్లను నిమిషంలో బూడిద చేస్తుంది. అందుకే మనిషి అన్నవాడు మంచిగా ఉండి ఎదుటివాడికి మంచి చెయ్యాలి. జైల్లో మధును కలవడానికి వెళ్ళింది మాధవి. అందమైన అతని మొహం దీనంగా అనిపించింది. నన్ను బయటికి తీసుకురావడానికి నీ వంతు నువ్వేమీ ప్రయత్నించలేదా అని ప్రశ్నించాడు. నీకు కోపం వచ్చినా సరే, నేరం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని నా ఉద్దేశం. అసలు నువ్వు తప్పే చేయలేదనుకుంటే మాత్రం నేనేం అనలేను అంది. నీకు మొగుడన్నవాడు లేకపోయినా పర్వాలేదన్నట్లు మాట్లాడుతున్నావు. దానికి కారణం నువ్వు కాదా బావా? ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. నా తరపు నుంచి ఏమైనా తప్పుందా? అనుక్షణం నీ కోసం నేనేం చేయలేదో చెప్పు. నీకు దూరంగా ఉండాలన్న నిర్ణయం కూడా నాది కాదు. నాకిష్టం లేకపోయినా నిన్ను సంతోషపెట్టడానికి నేను వెంకటాపురం వెళ్ళాను. నేను లేని లోటు ఇంకెవరి ద్వారానో తీర్చుకున్నావేమో కానీ నేను మన పిల్లల్లో నిన్ను చూసుకుంటూ యోగిన్లా బతికానంటే నువ్వు నమ్ముతావా అంది. ఆమె అలా ప్రశ్నించేసరికి అతని దగ్గర మాటలు లేకుండా పోయాయి. అందమైన ఆమె కళ్ళ కింద నల్ల చారలు. ఆమె అందమంతా మటుమాయమైనట్లుగా ఉంది. ఎలాంటి మాధవి ఎలా అయింది? అతను ఒప్పుకోకపోయినా ఆమె తరపు నుంచి ఏ లోపమూ లేకుండా భారీగా, తల్లిగా, కోడలిగా అన్ని విధులు నిర్వర్తించింది. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, నువ్వు దేనికోసం పరుగులు పెట్టావో నాకు తెలీదు. మనిషి అన్నవాడికి ఆత్మ సంతృప్తి ఉండాలి. ఎండమాములు వెంట పరిగెట్టావనిపిస్తోంది నాకైతే. నీ ఈ పరుగులో నీతో పాటు నేను, పిల్లలు కూడా నష్టపోయాం. అతనేమైనా అంటాడేమో అని చూసింది. ఏం మాట్లాడతాడు? తను చేసిన తప్పును ఏమని సమర్థించుకుంటాడు? టైం అయిపోయిందని సెంట్రీ వచ్చాడు. ఎన్నో మాట్లాడాలనున్నా తన నోటంట ప్రశ్నల వర్షం కురుస్తుందని అక్కడి నుంచి బయటపడింది. పద్మలో ఏమీ మార్పు రావడం లేదు. రాజమ్మ చాలా శ్రద్ధగా చూసుకుంటోంది. లలిత్య పీజీ చేస్తోంది. తర్వాత ఏం చెయ్యాలన్నదే నిర్ణయించుకోలేదు. సుబ్బారావు వెంకటాపురం, హైదరాబాదుల మధ్య తిరుగుతున్నాడు. నాన్నకు శిక్ష ఎన్నాళ్ళు పడుతుందమ్మా అని అడిగింది లలిత్య.
శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు అన్నాడు నవీన్. ఆ మాటలకు ఒక్కసారి ఆశ్చర్యపోయింది మాధవి. నవీన్ ఇంకా చిన్నపిల్లవాడన్న ధోరణిలో ఉంది తను. జూనియర్ ఇంటర్లో ఉన్నాడు. ఎదుగుతున్న పిల్లలతో వచ్చే సమస్యల వైపు కూడా తాను దృష్టి సారించాలి. ఆడపిల్లలతో కొన్ని సమస్యలైతే మగపిల్లలతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. నీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పాడు. డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చన్నాడు. మనకు డబ్బుంది కదా. అవును కదా అమ్మా అన్నాడు. జూనియర్ మధుసూదన్ తయారవుతున్నాడా అన్న భయం కలిగింది మాధవికి. వీణ్ణి చాలా జాగ్రత్తగా కాపాడాలి అనుకుంది. కాని మధు ఇలా తయారవడానికి అత్తయ్య కారకురాలు కాదు. అదేం లేదు నాన్న. డబ్బుతో అన్నీ చేయగలమనుకోవడం పొరపాటు. నీకు ఎవరైనా అపకారం చేస్తే నువ్వేం చేస్తావు? వాణ్ణి శిక్షిస్తాను. అలాగే నాన్నగారు. ఒకవేళ తప్పు చేశారనుకో, ఆయనను కూడా శిక్షించాలి కదా. నాన్నగారు చిన్నపిల్లాడు కాదు కదా తప్పు చేయడానికి అన్నాడు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తారని చెప్పాలా? ఏయ్ నవీన్, అమ్మను విసిగించుకో. నీకు చెబితే అర్థం కాదు. నువ్వింకా చిన్నవాడివి. వెళ్ళి ఆడుకో అంది లాలిత్య. నన్ను చిన్నవాడంటావేమిటి? నువ్వు నాకన్నా ఎంత పెద్ద ఏంటి? ఇంటర్ చదువుతున్నాను. నీకే తెలీదు. మగపిల్లలకు తెలిసినన్ని విషయాలు ఆడపిల్లలకు తెలీదు. మేం బయట తిరుగుతాం కదా అన్నాడు. ఈ మాటలు షాక్ కలిగించాయి మాధవికి. తను ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాను అనుకుంటోంది. తను ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా, ఎంత పరిధిల్లో పెంచినా చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది అన్నది విస్మరించకూడదు. పక్షి తన రెక్కల మాటున తన పిల్లల్ని దాచి కాపాడినట్లు ఈనాటి సమాజంలో తాను తన పిల్లల్ని ఎన్నాళ్లు కాపాడగలదు? పక్షి కూడా రెక్కలొచ్చేదాకా కాపాడుతుంది. ఆలోచనలో పడిపోయింది. తల్లి మౌనం చూసి పిల్లలిద్దరూ జారుకున్నారు. ఇటు బిజినెస్, అటు పిల్లల పెంపకం, అత్తయ్య, ఇవన్నీ ఎలా సాధ్యం? మధురిమ ఒక్కరితి ఆఫీసు సమర్థించుకోలేదు. ఎవరినైనా నమ్మకం ఉన్న వాళ్లను, సమర్థించుకునే వాళ్లను చూసుకుంటే మంచిది. అదే విషయం మధురిమతో చెప్పింది. నువ్వు ఇంటి విషయం చూసుకో. ఎంత లేదన్నా వాళ్ల మీద దీని ప్రభావం పడుతుంది. బయట వాళ్ళు ఈ విషయాన్ని వాడుకుని వాళ్లను పెడత్రోవ పట్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా నవీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అంది మధురిమ. అవును, ఈ మధ్య వాడి మాటలు వింటుంటే నా బుర్ర వేడెక్కుతోంది. మరో మధుసూదన్ తయారవుతున్నాడా అని భయం వేస్తుంది అంది మాధవి. ఎప్పుడూ నవ్వుతూ నాకు ధైర్యం చెప్పేదానివి. నువ్విలా మాట్లాడుతున్నావేంటి? అంత భయపడాల్సిన పనిలేదు. యవ్వనంలో వచ్చే మార్పుల పరిణామం ఇది అంది మధురిమ. ఒకరోజు లలిత్య మాధవిని అడిగింది. అమ్మా, నేనొకసారి మధురిమ ఆంటీని చూడొచ్చా అని. ఎందుకమ్మా? ఆమెను చూడాలని ఎందుకనుకుంటున్నావు? ఎందుకో ఒకసారి ఆమెను చూడాలనుంది. మీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అవునరా తల్లి, ఈ న్యూస్ విన్న వెంటనే నాకేం చెయ్యాలో తెలియలేదు. నిజానిజాలు తెలియవు. అవి తెలుసుకోవాలని ఇక్కడికొచ్చాను. వేరెవరి ద్వారానో విషయం తెలుసుకోవడం కన్నా బాధితురాలి నోట కథ వింటే సత్యం తెలుస్తుందనిపించింది. అంటే ఆంటీ దగ్గరికే డైరెక్ట్గా వచ్చావు. ఆంటీ చెప్పిన మాటల్లో నీకు సత్యం ఉందనిపించింది కదమ్మా. అవునమ్మా, ఎక్కడో నటన అన్నది, అబద్ధం అన్నది నరనరాన జీర్ణించుకున్న వాళ్ళకు తప్ప మిగిలిన వాళ్ల మొహంలో చూస్తే మనకు నిజాయితీ కనబడుతుంది. ఆమె కళ్లల్లో నిజాయితీ నాకు కనపడింది. ఇప్పుడు నాన్నగారి ఆఫీస్ ఆమె చూస్తోంది కదా. ముందు కూడా ఆవిడే చూసేది. నాన్నగారు ఊరికే పెత్తనం మాత్రమే. నిజం చెప్పాలంటే ఇక్కడున్నది బాంబేలో ఉన్న ఈ బయో ప్రొడక్ట్స్ అంతా ఆవిడ బేబీలే. ఒక స్త్రీగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఆవిడిదే. ప్రస్తుతం నాన్నగారికి ఉన్న బిజినెస్ లో ఈ కంపెనీ ఎక్కువ లాభాలు ఆర్జించి పెడుతోంది. మన కంపెనీ బ్రాండ్ ప్రొడక్ట్లకి మార్కెట్లో మంచి పేరుందంటే దానికి కారణం ఆవిడ రీసెర్చ్, శ్రమ, ప్రతిభ ఇందులో దాగున్నాయి. ఇవన్నీ కాక మోసపోయానని తెలుసుకున్నాక ధైర్యంగా నిలిచి పోరాటం సాగిస్తోంది. మీ నాన్నగారిని నమ్మింది కాబట్టి తన పేరున పెట్టమని అడగలేదు. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఒక రూపం ఇచ్చిన వ్యక్తి ఆమె అంది మాధవి. అందుకే ఆమెని కలవాలనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా. ఆఫీస్కొస్తావా లేక ఇంటికి రమ్మంటావా అంది మాధవి. ఇంటికే రమ్మందాం. ఆవిడ కుదరకపోతే మనం వెళదాం. సరే, అలాగే చూద్దాం. వెళ్ళి పడుకో అంది. ఆ తర్వాత మాధవి మాట్లాడితే తానే వస్తానంది మధురిమ. మధురిమను చూసిన లలిత్యకు ఆమంటే ఒక ఆరాధనాభావం కలిగింది. నాన్నగారి బిజినెస్ లో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి ఆడవాళ్లు కూడా తలుచుకుంటే ఏదైనా చేస్తారని నిరూపించింది. తన భావాన్ని ఒక మాటలో ఐ లవ్ యూ ఆంటీ అంది. మధురిమకు ఆ పిలుపులో అమ్మ అన్న భావం కనబడింది. లలిత్యను కౌగులించుకుని నాకు కూడా ఒక కూతురుంటే అన్న భావం మెదిలింది ఆమె మనసులో. విహారిని తమ కంపెనీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని అడిగింది మాధవి మధురిమను. మధురిమ బాగానే ఉంటుందని చెప్పింది. అయితే అడిగి చూడు. మీకు పాత పరిచయం ఉంది కదా. అతను అడిగిన జీతం ఇద్దాం. ఇద్దరూ కలిసి కంపెనీని ముందుకు తీసుకువెళ్ళండి.
మధుకు శిక్ష పడుతుందో లేదో తెలీదు. అతను ఎప్పుడు బయటకొస్తాడో కూడా తెలీదు. అప్పటిదాకా మనం ఇద్దరం దీన్ని నడిపించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఆలోచిద్దాం. విహారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అని చెప్పింది. విహారీ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మధురిమ కోరిక మన్నించి వెళితే మధుసూదన్ బయటకొచ్చాక పరిస్థితులు మారతాయి. అప్పుడు అతను తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానన్న కక్షతో తనను ఉద్యోగంలోంచి తీసేయడానికి ఆస్కారం ఉంది. అలా అని మధురిమ కోరిక కాదనడానికి మనసు రావడం లేదు. మనసు ఏదీ నిర్ణయించుకోలేకుండా ఉంది. తన భయాలు మధురిమకు చెప్పాడు. నిజమే, రేపేం జరుగుతుందో మనకు తెలీదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగానే జరిగినా ఇప్పుడు మార్కెట్లో విడుదల చేసిన ప్రొడక్ట్స్ ఫార్ములా అంతా నా శ్రమ ఫలితం. నాకతను కొంత సొమ్ము నష్టపరిహారంగా చెల్లించాలి. ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి నా శ్రమ ఫలితాన్ని నేనే అమ్ముకుంటాను. మనం కొత్త కంపెనీ మొదలు పెడదాం అంది మధురిమ. మధురిమ విహారికున్న అనుమానాలు తానన్న మాటలు మాధవికి చెప్పింది. మాధవి మధురిమ తనలో పెంపొందించుకున్న ఆత్మవిశ్వాసానికి ఆనందించింది. ఆత్మవిశ్వాసం కలిగిన మనిషి నుంచి ఓటమి దూరంగా పరిగెడుతుంది. మాధవి ఫోన్ చేసి చెప్పడంతో విహారీ హైదరాబాద్ రావడానికి వాళ్ల కంపెనీలో చేరడానికి తన అంగీకారం తెలిపాడు. విహారీ భార్య సీమ మంచి అమ్మాయి, కలుపుగోలు మనిషి. అనుకున్నట్లుగా వాళ్ల కాపురం హైదరాబాదుకు మారింది. విహారీ మధురంతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. మాధవికి ఆఫీసు టెన్షన్ తగ్గింది. విహారిని బాంబేలో ఉన్న కంపెనీని కూడా చూడమంది. వీలైతే మెల్లగా దాన్ని మూసేయడం కానీ ఇక్కడకు మార్చడం కానీ చేయమంది. పద్మ అప్పుడప్పుడు సంజ్ఞలతో కొడుకు గురించి అడుగుతోంది. వస్తాడన్నట్లు ధైర్యం చెబుతోంది మాధవి. వైద్యం చేస్తున్న కొడుకు మీద బెంగతో మానసికంగా దెబ్బతిన్న ఆమె ఆరోగ్యం మెరుగుపడడం లేదు. అన్ని రోగాలకు కారణం మనసే. సుబ్బారావు ఇదివరకలా వెంకటాపురం వెళ్ళలేకపోతున్నాడు. తండ్రి అవస్థ గమనించిన మాధవి పొలాలు అమ్మకానికి పెడతానంది. సుబ్బారావు ఈసారి మొండికేయకుండా తన సమ్మతిని తెలియపరిచాడు. అన్న మహేష్కు ఈ విషయం తెలియజేసింది. మహేష్ అలాగే కానిమన్నాడు. అమ్మాక 3 వాటాలు వేయమని, చెల్లెళ్ళిద్దరకు 2 వాటాలు, 3వ వాటా తండ్రికని, ఆ వాటా ఆయన తదనంతరం తాను తీసుకుంటానని చెప్పాడు. మహేషు సంస్కారానికి ఆనందించింది మాధవి. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. రుజువులు చూపించిన తీర్పు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితిగా ఉంది. జైల్లో ఉన్న మధుసూదన్ ఇంకా బయటికి రావాలన్న తాపత్రయంలో ఉన్నాడు. అతని లాయర్ను మార్గాలు వెతకమన్నాడు. భార్య ఏమైనా ప్రయత్నిస్తే బాగుంటుందన్న ఆశ. జైలు శిక్షకు అతను సంసిద్ధంగా లేడు. కలలో కూడా ఊహించిన మలుపు తిరిగింది తన జీవితం. ఎప్పటిదాకా మహారాజులా బతికిన తనకు విధి వక్రించింది. లాలిత్య ఒకరోజు తల్లిని అడిగింది. అమ్మా, నేను నాన్నగారిని ఒకసారి కలవాలనుకుంటున్నాను అని. ఒక్కసారిగా తండ్రిని కలవాలని ఎందుకనుకుంటోంది? కాని పిల్ల తండ్రిని చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించుంటుంది. ఈసారి నేను వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకువెళతానులే. కాదు, నేను నాన్నగారితో ఒక్కరితోనే మాట్లాడతాను, నువ్వు రావద్దు అంది. అలా కాదు, నేనొస్తాను, కానీ నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు నేనక్కడ ఉండనులే అంది. ఎదిగిన కూతురు అలా అడుగుతుంటే ఎలా కాదనగలదు? తనింకా చిన్నపిల్ల అనుకుంటోంది. కాని ఆ వయసుకు తనకు పెళ్ళైపోయింది. సంసార బాధ్యతలు నెత్తిమీద వేసుకుంది. జైలు వాతావరణం కొత్తగా అనిపించింది. మాధవి పర్మిషన్ తీసుకుని కూతురుతో పాటు తను కూడా వెళ్ళింది. లోపలికి మాత్రం కూతురునొక్కతనే పంపింది. లాలిత్య ఆ వాతావరణం చూశాక అనేక ఆలోచనలు. నాన్న ఎప్పుడూ ఇలాంటి వాతావరణంలో ఉండాల్సి వస్తుందని పట్టుబడతానని భావించి ఉండుండరు. అలాంటి భావం ఉన్నవాడెవడు తప్పు చేయడానికి భయపడతాడు. ఆ తప్పు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. జ్ఞానం ఉన్నవాడెవడు జైలుకు వెళ్లాలని అనుకోడు. ఆమె కూర్చున్న గదిలోకి మధుసూదన్ వచ్చాడు. కూతుర్ని చూడగానే కళ్ళనీళ్లు తిరిగాయి. తానెత్తుకున్న కూతురు ఎదిగి ఎదురుగుండా కళ్ల ముందుంటే ఎదిగిన కూతుర్ని చూసి మనసు ఉప్పొంగింది. ఒక పక్క ఆనందం, రెండో పక్క కూతురు ముందు దోషి స్థానంలో నిలబడాల్సి రావడం అతన్ని కొంగదీసింది. ఇద్దరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కానీ ఇద్దరికీ తెలుసు తాము కలుసుకున్న పరిస్థితుల్లో బాగున్నారా అని అడగడంలో అర్థం లేదని. ఈ కుశల ప్రశ్నలు మనిషి నోటంట మొదటి పలుకుల్లా యాంత్రికంగా వస్తాయి. చెప్పమ్మా, నువ్వు తమ్ముడు బాగా చదువుకుంటున్నారా? అమ్మ కులాసాగా ఉందా? నానమ్మ ఎలా ఉంది? తాతయ్య గారు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. నేను తమ్ముడు బాగా చదువుకుంటున్నాం. నానమ్మ ఇంకా అలాగే మంచంలో ఉంది. మీరెప్పుడొస్తారని అడుగుతోంది. మధు మనసులో ఇంకా ఏం మాట్లాడాలి అన్న ప్రశ్న. కూతురు తనను కలవడానికొచ్చిందన్న ఆనందం ఉన్నా వేరే కారణం ఏమైనా ఉందా అన్న అనుమానం. అతని మౌనాన్ని ఛేదిస్తూ, నాన్నా, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అంది. అడుగమ్మా.
ఈ నేరం ఎందుకు చేశారు నాన్న? అమ్ముండగా మరో స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? నేను కన్న కూతురు చిన్నపిల్ల, దీనికేం తెలుసు అనుకోకండి. మీకు డబ్బుకు లోటు లేదు. మిగిలిన వాళ్లతో పోలిస్తే మనం కొంచెం ఉన్నవాళ్ల కిందే లెక్క. చదువు కూడా బాగా చదువుకున్నారు. ఉద్యోగం వద్దని వ్యాపారంలోకి దిగారు. చాలా మంది వ్యాపారాలు చేస్తారు. వ్యాపారం పేరుతో అమ్మను మమ్మల్ని దూరం చేశారు. నా తండ్రి నా పక్కన కూర్చుని అక్షరాలు దిద్దించాలని, నాకు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ముందుకు ఎలా వెళ్లాలో పాఠాలు చెప్పాలని కోరుకున్నాను. నాకు తెలిసి ప్రతి పిల్ల ఇలాగే కోరుకుంటుంది. జీవించడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు. మీ పరుగు డబ్బు కోసమా లేక పేరు కోసమా? దేనికోసమైనా మీరు ఎన్నుకున్న మార్గం సరైంది కాదు. ఒక ఆడపిల్లను మీరు మీ అవసరానికి వాడుకోవాలనిపించినప్పుడు మీకు కూడా ఒక ఆడపిల్ల ఉందన్న సంగతి విస్మరించారా? మీ పిల్లను ఎవరైనా అలా వాడుకుంటే ఏం చేసేవారు? చంపేస్తాను అన్నాడు ఆవేశంతో. అదే నాన్న, ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. మీరు అన్యాయం చేసిన ఆవిడ తండ్రి మనోభావాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే తండ్రన్న వాడి మనసు ఒకలాగే స్పందిస్తుంది. మగవాడిగా దౌర్జన్యం చేస్తున్న వాడిని అడ్డుకునేందుకు నీకు అమ్మ అక్క లేరా అంటే వాడు చీపుగా పెళ్ళం లేదంటాడు. అంటే వాడి అమ్మ అక్క కాని వాళ్ళు వాడికి పెళ్ళాలనా? వాడు ఒక విషయం మర్చిపోతున్నాడు. వాడు ఏడిపిస్తున్న అమ్మాయి కూడా ఎవరికో ఒక అక్క చెల్లి అయి ఉంటుంది. లోపం ఎక్కడుంది నాన్న? మనిషి ఆలోచనలోనే కదా. తనదాకా వస్తే నీతి సూత్రాలు వల్లించేవాడు ఎదుటివాడి విషయంలో ఈ నీతి ఎందుకు అవలంబించడు? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. అలాగే న్యాయం కూడా. నీకో న్యాయం నాకో న్యాయం కదా. మనం తప్పు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవాలని చూస్తాం. వీలుంటే ఆ తప్పు ఎదుటివాడి మీదకి తొయ్యడానికి కూడా ప్రయత్నిస్తాం. ఎదుటివాడు తప్పు చేస్తే వాడికి తప్పకుండా శిక్ష పడాలని కోరుకుంటాం. ఆడది అంగడి బొమ్మగా మారింది. చెట్టుకు విత్తు మూలం, విత్తనానికి చెట్టు మూలమని, స్త్రీ పురుషులిద్దరూ సమానమని, స్త్రీ లేకుండా తాను బతకలేనని తెలిసినా ఆమెను అణగదొక్కడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు పురుషుడు. సమయం దొరికినప్పుడల్లా కబళించడానికి, చిన్నపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతి ప్రకటనలోనూ ఆడదాన్నే వాడుకుంటున్నారు. టూత్ పేస్ట్ నుంచి మొదలై షేవింగ్ క్రీమ్ వరకు వాళ్ళు ప్రతి వస్తువుకు మోడల్గా ఆడవాళ్లను వాడుకుంటున్నారు. సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరో ఎంత వయసు వాడైనా వాడి పక్కన 16 ఏళ్ల పడుచు హీరోయిన్ కావాలి. ఇష్టం ఉన్నట్లు చూపించడం. ఇలా చేసేవాళ్లు వాళ్ల పిల్లల్ని ఎందుకు వాడుకోరు? మీరు మీ బిజినెస్ అభివృద్ధికి ఒక ఆడదాన్ని వాడుకున్నారు. నన్ను వాడుకుని ఉండొచ్చు కదా, కానీ వాడుకోలేదు. ఎందుకంటే మీది అన్న దగ్గరకు వచ్చేసరికి స్వార్థం. మనిషికి స్వార్థం ఉండాలి, కానీ ఎదుటివాణ్ణి నాశనం చేయడానికి, ముంచడానికి కాదు. ఇవన్నీ మీరు ఆలోచించుంటే మీరు ఈ తప్పు చేసేవారు కాదు. ప్రతి వాళ్ళు ఇలా ఆలోచిస్తే ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు జరగవు. నాన్న, మీరు మీ పనిలో బిజీగా ఉండి పట్టించుకోలేదేమో కానీ రోజు రోజుకు ఆడపిల్లల జీవితం దుర్భరం అవుతోంది. ఒంటరి ఆడపిల్లకు భద్రత లేదు. ఇంటి నుంచి అడుగు పెడితే చాలు డేగలు కబళిస్తున్నాయి. ఇలాంటి తప్పు చేసిన వాడి కూతురిగా నాకు భవిష్యత్తు ఉంటుందంటారా? చెప్పండి నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఒక్కో మాట ఒక్కో తోటాలా అతని గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఏం మాట్లాడతాడు? శిలలా ఉండిపోయాడు. టైం అయిపోయిందని హెచ్చరికొచ్చింది. కళ్ళనీళ్లు తుడుచుకుని బయటకొచ్చింది. బయట కూర్చున్న మాధవి మనసులో ఎన్నో అనుమానాలు. ఏం మాట్లాడుంటుంది తండ్రితో అని. పిచ్చిపిల్ల ఎంత మదన పడుతుందో తండ్రి గురించి అని అనుకుంది. ఇద్దరూ జైలు గేట్ నుంచి బయటపడ్డారు. మాధవి ఆఫీసులో కూర్చునుండగా విహారీ ఆమెను కలవడానికొచ్చాడు. చిరునవ్వుతో ఆహ్వానించి ఏమైనా పనుందా అని అడిగింది. ఈ వచ్చే ఆదివారం మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది మేడం, మీరు తప్పక రావాలి అన్నాడు. ఏమైనా విశేషమా? చెప్పండి. అక్కడికొచ్చాక తెలుస్తుందిగా అన్నాడు. అంటే సస్పెన్స్ అన్నమాట. సరే, అలాగే తప్పకుండా వస్తాను అంది. పిల్లల్ని కూడా తీసుకురండి అన్నాడు. అలాగే. ఇంటికి వెళ్ళాక లలిత్యతో చెప్పింది. ఇవాళ విహారీ అంకుల్ ఇంటికి వెళదామని. నవీన్ రానన్నాడు. ఇప్పుడు చదువును సీరియస్గా తీసుకున్నాడు. ఇంజనీరింగ్ కోసం తయారీలో ఉన్నాడు. లలిత్యం తీసుకుని విహారీ ఇంటికి వెళ్ళింది. అప్పటికే మధురం వచ్చింది. ఆఫీసు వాళ్ళు మాత్రం ఎవరూ రాలేదు. అతని బంధువులు కొందరు, అతని స్నేహితులు కొందరు వచ్చారు. అకేషన్ ఏంటో తెలీదు. ఇల్లంతా చక్కగా అలంకరించుంది. ఇంతలో లోపల నుంచి చిన్న పాప ఏడుపు. కొద్ది క్షణాల్లో ఒక చిన్న పాపతో విహారీ, సీమ బయటకొచ్చారు. పొత్తిళ్లలో చిన్న పాప. సీమ గర్భవతి అని తనకు తెలియనే తెలీదు. మధురం కూడా చెప్పలేదు. కనీసం పాప పుట్టాకైనా చెప్పొచ్చు కదా అనుకుంది మాధవి. ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకు నామకరణం, అందుకే మిమ్మల్ని ఆహ్వానించాను అన్నాడు విహారీ. విహారిని ఉద్దేశిస్తూ సీమ ఫ్యామిలీ వేలో ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. డెలివరీ ఎన్నాళ్ళయింది అని అడిగింది మాధవి.
డెలివరీ నిన్ననే జరిగింది అంటూ నవ్వాడు విహారీ. నిన్న జరగడం ఏమిటి? మీ అందరి సస్పెన్సు విప్పుతున్నాను. నిన్ననే మా బేబీ మా ఇంటికొచ్చింది. మాకింతకు ముందు ఒక బాబు ఉన్నాడు. మా ఇద్దరికీ అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఇంకో పాపను, అది ఆడో మగో తెలియని వాళ్ళను ఈ ప్రపంచంలోకి తీసుకురావడం కన్నా అమ్మా నాన్న కావలసిన అమ్మాయికి మేం అమ్మా నాన్న అవుతే అన్న ఆలోచన వచ్చింది మా ఇద్దరికి. దాని ఫలితమే ఈ పాప. అనుకోకుండా మా ఫ్రెండ్ నర్సింగ్ హోంలో ఒక ఆమె ప్రసవించి చనిపోయింది. ఆమె తాలూకా వాళ్ళెవరూ రాలేదు. విషయం తెలిసిన మేము ఆ పాపను పెంచుకుందామని నిశ్చయించుకున్నాం. ఆ పిల్ల తల్లి అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు. హాస్పిటల్ వరండాలో పురుడొచ్చింది ఆ అమ్మాయికి. ఇది సంగతి. మీ అందరి సమక్షంలో ఈ పాపను మా హృదయాల్లోకి, మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అన్నాడు విహారీ. అందరి చేతులు ఒకటయ్యాయి అన్నట్లు చప్పట్లు మారుమ్రోగాయి. విహారీ దంపతుల నిర్ణయానికి అక్కడున్న అందరూ ప్రశంసించారు. పాపకు సిరి అన్న నామకరణం చేశారు. పాపను అక్కడున్న ఉయ్యాల్లో పడుకోబెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ముందుగా చెప్పలేదని, తామేమీ పాపకు తీసుకురాలేదని విహారీ మీద కినుకు వహించారు. మీ అందరి ఆశీర్వాదాలే మా పాపకు కోటి బహుమతులు అన్నాడు. మాధవి విహారీ సంస్కారానికి అచ్చెరు పొందింది. మధురముకు మనసు చివుక్కుమంది. ఇంత మంచి వజ్రాన్ని కాలదన్నిన తన మూర్ఖత్వానికి భగవంతుడు తగిన శాస్తి చేశాడని. జరగాల్సింది జరిగాక ఇంకనుకొని ప్రయోజనం లేదు. పాపం ముద్దుగా ఉంది. గులాబీ రేకుల్లా ఉన్న చేతులు, చిన్న నోరు, చక్కని కళ్ళు, ఎంతో ముద్దుగా ఉంది. ఏ తల్లి కందో కాని ఈ పిల్ల పెట్టి పుట్టింది. అందుకే విహారీ లాంటి ఉన్నత వ్యక్తిని తండ్రిగా పొందింది. మాధవి మరొకసారి విహారీ దంపతులను మనస్ఫూర్తిగా అభినందించింది. ఈరోజు కోర్టుకి రావాలి అని ఫోన్ చేసింది స్వప్న. అబ్బా, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో. ఈ కేసు ముందున్న ఉత్సాహం లేదు. ఏదోటి తొందరగా తేల్చేస్తే బాగుండనుంది. జీవితం అంటే ఒక విధమైన నిర్లిప్తత ఆవరించుకుంది. మళ్లీ కేసు పూర్వాపరాలు క్లుప్తంగా చెప్పారు. జడ్జి మధుసూదన్ను నువ్వేమైనా చెప్పాలా అని అడిగాడు. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఈ తప్పు ఎందుకు చేశావు అన్న దానికి నా దగ్గర సమాధానం లేదు. ముందు నుంచి నాకు నేను గొప్పవాణ్ణవ్వాలని కోరిక. అది ఎప్పుడు ఎలా పుట్టిందో నాకు తెలీదు. ఉద్యోగంలో అది సాధ్యం కాదని బిజినెస్ మ్యాన్గా తయారవుదామని అనుకున్నాను. ఆకాశానికి నిచ్చెనలు వేశానేమో తెలీదు. కోరికుంది కానీ మార్గం తెలీదు. నా విచక్షణ ఉపయోగించకుండా ఎవరేది చెబితే అది చేసుకుంటూ పోయాను. నాకు ఓటమిష్టం లేదు. గెలుపు కోసం ఏమైనా చెయ్యొచ్చు అని నా ఉద్దేశం. మధురిమను పెళ్లి చేసుకున్నప్పుడు ముందు ఆమె అందానికి మోహితున్నయ్యే పెళ్లి చేసుకున్నాను. అలాని ఆమెను ధైర్యంగా నా భార్యగా అందరికీ చెప్పే ఉద్దేశం లేదు. అందరిలాగే నాకు నా భార్య పిల్లలంటే ప్రేమ ఉంది. నా పొరుగు పందెంలో వాళ్ళని నిర్లక్ష్యం చేసినా వాళ్ళను వదులుకోలేదు. అందుకే మా పెళ్లిని బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత ఒక మిత్రుడు మధురిమను కోరితే అతనికిస్తే తప్పేంటి అనిపించింది. అంటే ఎక్కడో ఆమె నా వస్తువు అన్న భావన లేదని అప్పుడు నాకు తెలీదు. ఏదైనా మొదటిసారే భయం, బెదురు కలగజేస్తాయి. ఆ తర్వాత అలవాటైపోతాయి. నా విషయంలో అదే జరిగింది. స్వార్థం ఎంతైనా చేయిస్తుందన్నది నా విషయంలో నిజమైంది. కాబట్టి నాకేం శిక్ష వేసినా నేను రెడీగా ఉన్నాను అన్నాడు. మధుసూదన్ మాటలకు అటు మధురిమ, స్వప్న, మధులాయర్ అందరూ దిగ్భ్రాంతి చెందారు. మధులాయర్ ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదు. మెల్లగా అతని దగ్గరికి వెళ్లి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, నేను చేశాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిందా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అతని మాటలు విన్న డిఫెన్స్ లాయర్ ఇంకా ఏం మాట్లాడలేదు. సడన్ గా మధులో వచ్చిన మార్పు అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు మాధవి కోర్టుకు రాలేదు. వచ్చుంటే ఆమెకు ఆశ్చర్యం కలిగుండేది. అతనిలో ఈ పరివర్తనకు కారణం అతనికి మాత్రమే తెలుసు. దోషే నేరం ఒప్పుకున్నాక ఇంకా మిగిలిందేముంది? మధుసూదనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. తీర్పు విన్న మాధవికి ఒక పక్క బాధ కలిగిన, మధు తన నేరాన్ని ఒప్పుకున్నందుకు ఆనందం కూడా కలిగింది. అంటే ఇంకా అతనిలోని సున్నితత్వం చచ్చిపోలేదన్నమాట. కానీ ఇంత సడన్ గా అతనిలో మార్పు ఎలా వచ్చింది? ఆ రోజు లలిత్య తండ్రితో మాట్లాడతానని వెళ్ళింది. ఆమె ఏం మాట్లాడింది? ఆమె మాటల ప్రభావమా అతనిలోని మార్పు అన్న ప్రశ్న మాధవిలో. ఏది ఏమైతేనేం అతనే నేరం ఒప్పుకున్నాడు. మధురిమకు న్యాయం జరిగింది. లాలిత్య తండ్రి నేరం ఒప్పుకున్నాడని తెలిసి సంతోషించింది. ఈ చర్యతో అతని పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. మనసులోనే థ్యాంక్యూ నాన్న అనుకుంది. లాలిత్య లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పై చదువులకై లండన్ వెళ్ళింది. నవీన్ ఐఐటిలో సీట్ రావడంతో చెన్నై వెళ్ళాడు. పద్మింక మంచంలోనే ఉంది. కొడుక్కి శిక్ష పడ్డట్లు ఆవిడకు చెప్పలేదు. మధురిమ తల్లిదండ్రులు మధ్యలో 2 సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. తీర్పొచ్చాక అందరి మనసుల్లో ఒక రిలీఫ్. అది చిన్న ఆశ్రమం. ఊరికి కొంచెం దూరంగా 2 ఎకరాల స్థలం, దాని మధ్యలో కుటీరం.
ఆ కుటీరానికి ఇరుపక్కల మరికొన్ని కుటీరాలు. మధ్యలో ఉన్న కుటీరం అమ్మది. ఆ ప్రాంగణంలో అమ్మవారికి చిన్న గుడి. అక్కడే అమ్మ అనబడే ఆమె పొద్దున్న అమ్మవారి పూజ చేస్తుంది. సాయంకాలం ప్రవచనం ఉంటుంది. ఆవిడ తనకు తానేమీ మహిమలు ఆపాదించుకోలేదు. అక్కడ ఉన్న వాళ్లకు, ఎప్పుడైనా అక్కడికొచ్చే వాళ్లకు తాను చదివే పుస్తకాల్లోని 4 మంచి మాటలు అందరికీ చెబుతుంది. ఆశ్రమంలో ఆశ్రయం లేని వాళ్లకు ఆశ్రయం కల్పించబడుతుంది. వాళ్లకు తోచిన పని చెయ్యొచ్చు. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అక్కడున్న పూల మొక్కల సంరక్షణ, వెనకున్న మూలికల సంరక్షణ అంతా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కలిసి చేసుకోవాలి. అక్కడున్న వాళ్లకు వాళ్ళ తోటలోని మూలికలతో అమ్మగా పిలువబడే ఆమె వైద్యం చేస్తుంది. పొద్దున్న 10 గంటలకల్లా పూజ అయిపోయాక అందరూ కలిసి భోజనం చేస్తారు. వండిన వంట అమ్మవారికి నైవేద్యం, ఆ పైన అదే ప్రసాదంగా అందరూ తినడం జరుగుతుంది. దైవారాధన మనిషికి ఎంతో ముఖ్యం. భక్తి, యోగా, జ్ఞాన మార్గాల్లో ఏదో ఒకటి అవలంబిస్తూ పోతే దైవం యొక్క వైభవం, విస్తృతత్వం మనకు అర్థమవుతుంది. మిగిలిన జీవరాశులకు లేని బుద్ధి మనిషికిచ్చాడా భగవంతుడు. ఆ బుద్ధే వివేకం. మనలోని ఈ వివేకం మన జీవితాన్ని సజావుగా నడపడానికి, సాధన చేయడానికి పనికొచ్చేది. ఒక కారు ఆశ్రమంలోకి ప్రవేశించింది. అప్పుడప్పుడు ఆ కారు ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టడం అక్కడున్న వాళ్లకు అలవాటే. కారు దిగి మాధవి ప్రధాన కుటీరంలో కడుగు పెట్టింది. ఏదో పుస్తకం చదువుతున్న అమ్మ తలెత్తి చూసి చిరునవ్వు నవ్వింది. బాగున్నావా? ఈరోజు రాకకు కారణం? లాలిత్య పెళ్లి కుదిరింది. నువ్వు తప్పకుండా రావాలి. నన్ను మళ్ళీ జన సందోహంలోకి లాగకు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నువ్వు రాకపోతే లాలిత్య పెళ్లి చేసుకోనని అల్టిమేటం ఇచ్చింది. నీ ఇష్టం మరి అంది. అలాంటప్పుడు ఇక తప్పదు కదా. వస్తాను. పిల్లలు బాగున్నారా? నవీన్ ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారు. నువ్వెందుకు ఈ మార్గం ఎన్నుకున్నావో నాకు తెలీదు. నీకిందులో ప్రశాంతత దొరికితే అంతకన్నా కావలసిందేమీ లేదు. కానీ నువ్వు లేని లోటు కంపెనీకి ఎప్పుడూ ఉంటుంది. మాధవి, మన ముందు మన వెనక కూడా ప్రపంచం సాగుతూనే ఉంటుంది. ఏ ఒక్కరి నిష్క్రమణతో సృష్టి ఆగదో అలాగే ఒకరు లేనంత మాత్రాన పని ఆగదు. ఆ లోటు ఇంకొకరు పూర్తి చేస్తారు అంది ప్రస్తుతం అమ్మగా పిలువబడే మధురిమ. మధుసూదనకు శిక్ష పడ్డాక కొన్ని రోజుల తర్వాత ఆమెలో నిర్లిప్తత చోటు చేసుకుంది. జీవితంలో తానేం సాధించింది అన్న ప్రశ్న. పెళ్ళయింది, కానీ దానికి గుర్తింపు లేదు. పిల్లల అంటే అదీ లేదు. ఎంత కాదన్నా మచ్చపడ్డ స్త్రీగా సమాజంలో తనకు గౌరవం దక్కదు. ఆఫీసు వర్కులో కూడా ఉత్సాహం తగ్గిపోయింది. అందుకే తన మనసును ఆధ్యాత్మిక ధోరణిలోకి మలుపు తిప్పింది. తన దగ్గరున్న సేవింగ్స్, నగలు అన్నీ కలిపి ఈ స్థలం కొని ఈ ఆశ్రమం స్థాపించింది. మిగిలిన ఖర్చుల కోసం కోర్టు ద్వారా ఆమెకు దొరికిన నష్టపరిహారం డబ్బును బ్యాంకులో వేసింది. మాధవి ఇంకా డబ్బిస్తానన్నా తీసుకోలేదు. అవసరమైతే అడుగుతాలే అంది. చాలా రోజులు మంచంలో తీసుకుని పద్మ కాలం చేసింది. తల్లి మరణం మధుసూదన్లో కూడా కదలిక తెచ్చింది. చదువు పూర్తి చేసిన లాలిత్యను ఆమెతోనే చదువుతున్న అబ్బాయి ఇష్టపడ్డాడు. తల్లితో చెప్పి ఆమె సమ్మతితో పెళ్లికి సిద్ధపడింది. విహారి ఇంకా ఆ కంపెనీలోనే ఉన్నాడు. మధురిమ తప్పుకున్నట్లుగా నువ్వు తప్పుకోవడానికి వీల్లేదు అంది. అలాగే, నవీన్కు బాధ్యత అప్పజెప్పేదాకా నేను ఈ కంపెనీ వదలనులేండి అన్నాడు నవ్వుతూ. నవీన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. మధ్య మధ్యలో మధును చూసొస్తోంది మాధవి. లాలిత్య పెళ్లి చాలా వైభవంగా జరిగింది. విహారీ మాధవికి అండగా నిలబడ్డాడు. మహేష్, మోహన కూడా పెళ్లికొచ్చారు. అక్క జీవితంలో జరిగిన మార్పులకు మోహన తరచూ తలుచుకుని బాధపడుతోంది. దేవుడు ఎప్పుడూ మంచివాళ్లకే ఎందుకు కష్టాలిస్తాడో అన్న ప్రశ్న వాళ్ళ పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటుందంటే ఆమెకు నమ్మబుద్ధి కాదు. మధురిమను పెళ్లిలో చూసి ఆశ్చర్యపోయింది. అప్పటిదాకా ఆమె పట్లున్న అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. అక్క అమాయకురాలు, అందరిలో మంచి చూస్తుంది. లోకంలో అంతా మంచి లేదని నమ్ముతున్న మోహన్కు మధురం విషయంలో అక్క సరిగ్గానే అంచనా వేసిందని అర్థమైంది. పెళ్లికి మధుసూదన్ కూడా వచ్చాడు. అందరిలోకి రావాలంటే ఏదో అపరాధ భావన. అలా అని కూతుర్ని పెళ్లి కూతురుగా చూడకుండా ఉండలేడు. అతను భయపడ్డట్టుగా కాక అందరూ అతనితో ఆప్యాయంగానే ఉన్నారు. అతనిలో మార్పు మాధవికి స్పష్టంగా తెలుస్తోంది. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పును సరిదిద్దుకునే నైజం మనిషిలో అలవడాలి. నేరానికి శిక్ష కాకుండా మానవుడి ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ మార్పు రావాలి. చెదలు కర్రను తినేస్తున్నాయని తెలిసినప్పుడు ఆ చెదకు మందు వేసినట్లుగా మానవుడు తప్పు చేశాడని తెలిసినప్పుడు శిక్ష కూడా అవసరమే. శిక్ష అనుభవిస్తేనే కాని అతని తప్పు ప్రక్షాళనం కాదు. పిల్లలు సెటిల్ అయ్యాక మాధవి కూడా ఆఫీస్ దాకా తన చూపు ఆధ్యాత్మికత వైపు మళ్లించింది. మధురిమల అన్నీ వదులుకుని ఆశ్రమంలో కూర్చునేందుకు ఆమె బాధ్యతలు ఆమెను అడ్డుకున్నాయి.
నవీన్ వచ్చి కంపెనీ బాధ్యత తీసుకునేదాకా ఆమెకి విశ్రాంతి లేదు. ఇంతటితో ఆడదంటే సబల అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.